హలో, ఎవర్రా నువ్వు? నేను డిజర్వ్ కాదని చెప్పడానికి ఎవరివి నువ్వు? ఐఎమ్ నాట్ డిజర్వింగ్. ఓ, అయితే నేను డిజర్వ్ చేయను అన్నమాట ఇవన్నీ. నువ్వు డిజర్వ్ చేస్తావే. నీకు ఆత్మ ఉందా అసలు? ఆత్మ అంటే తెలుసా అసలు? ఎవరు డిజర్వ్ కాదంటున్నావు? భయం అనేది ఉండకూడదు బిడ్డ, భయపడకూడదు బిడ్డ. ఫస్ట్ భయపడ్డావనుకో ఏం డిజర్వ్ చేయవు. ఓ, నాకులాగా భయం అనేది నీకు పోయిందా? వేరే వాళ్ళ మీద ఆధారపడడం అనేది, కూర్చుని తేరగా తినడం అనేది, ఇవి ఉండకూడదు. నీ కాళ్ళ మీద ముందు నేను నిలబడే శక్తి ఉన్న నాడు అడుగు డిజర్వింగ్ గా వేరేవాడిని. వేరేవాడు డిజర్వింగ్ గా కాదని నువ్వెవడురా అడగడానికి? అసలు నువ్వేం పని చేస్తున్నావు రా రోజంతా? ఏం పీకుతున్నావు? డిజర్వింగ్ గా కాదని ఎవ్వరన్నా నువ్వు చెప్పడానికి? ఏంటో, ఆత్మ ఉండాలి మనిషికి. ఆత్మ అనేది ఉండాలి ఫస్ట్. భయం అనేది ఉండకూడదు. భయం అనేది ఉండకూడదు. భయపడకుండా ఉంటున్నావు నువ్వు. ఈరోజు నువ్వు బయటకు వస్తే వేరే వాడి కో డిపెండెంట్ అయ్యి దానికి నీకు భయం. బయటకు రావాలంటే నీకు భయం. వేరే వాడు డిజర్వింగ్గా కాదని చెప్పే అధికారం నీకుందా? యూనివర్స్ చూస్తుంది, అది గాడ్ చూస్తాడు. అది ఎవరు డిజర్వింగ్ కాదనేది ఎవర్రా చెప్పేది? నువ్వు చెప్తావా? నిజాయితీగా ఉండగలవా? లాయల్గా ఉండగలవా? కుట్ర కుతంత్రం లేకుండా ఉండగలవా? భయం ఉండకూడదు. ఆత్మ గట్టిదై ఉండాలి. విల్ పవర్ స్ట్రాంగ్ అయి ఉండాలి. దేనికైనా భయపడకూడదు. డిఫరెంట్గా ఉండాలి. అందరూ చేసే పనులే కదా నువ్వు చేస్తున్నావు. ఏం డిఫరెన్స్ ఉంది నీకు? ప్రతి ఒక్కళ్ళు చేసే పని చూసి చేస్తున్నావు. వేరేగా ఏదైనా చేయగలవా? కొత్తగా ఏమైనా చేయగలవా? సొంతగా చేయగలవా? సొంత ఆలోచనలతో బతకగలవా? వేరేవాడు వినకుండా భయం లేకుండా బతకగలవా? ఎలాంటి పరిస్థితి అయినా భయం లేకుండా బతుకుతాన్రా నేను. ఎట్లాంటి పరిస్థితి రాని నేను భయాన్ని మింగేస్తా. భయాన్ని నేను బతకగలను. ఆ భూమి మీద ఈ దేవుడు తీసుకొచ్చినందుకు నేను బతకగలను. ఎలాంటి పరిస్థితి నేను బతకగలను. ధైర్యం ఉందా నీకు? ధైర్యం ఉన్నోడుకు అడుగుతాడు నువ్వు డిజర్వా కాదా అని. ఎదురుగా నుంచి అడుగు. నువ్వు ఎదురుగా నుంచి మాట్లాడగలవా? వెనకాల మాటలకు వస్తావే. ఎదురుగా ముంచి మాట్లాడగలవా? నుంచి ఇంకా నేను డిజర్వింగ్గా కాదా ఏంటని చెప్తానా? చెప్పాలా? అంతటి సాధన నువ్వు చేసావా? అంతటి ఆత్మ శోధన నువ్వు చేసావా? నువ్వేంటో నువ్వు తెలుసుకున్నావా? దానికి ముందే నువ్వు వేరే వాడు డిజర్వింగ్గా కాదా అంటున్నావు. ఏం చేసినావు? ఏం పీకినావు? నిన్ను నువ్వు పీక్కోలేకపోయినావు. నిన్ను నువ్వు ధైర్యంగా నడుపుకోలేకపోతున్నావు. ఒక్కడివే బతకగలవా? చెప్పు. ఈ ప్రపంచంలో ఒక్కడే పెట్టేస్తాను నిన్ను. బతకగలవా లేదా చెప్పు ముందు. అత్తకలేవంటున్నాను కదా, వల్ల బుద్ధి చెప్తున్నా. నువ్వేందని నన్ను అనేది డిజర్వింగ్ గా కాదని? Am I deserving? Yes, I am deserving. Do you know I am deserving? నువ్వు నన్ను అడిగేది నేను డిజర్వా కాదా అని? కాపీ చేసి నాలాగా అవుదాం అనుకుంటే నాలాంటి మంచి మనిషి ఎక్కడి నుంచి తెస్తావురా చెప్పు. I'm deserving. Am I deserving? Am I deserving? నేను అర్హురాలనా కాదా? నాలాంటి మంచి మనసు ఉందా నీకు? నాలాంటి మంచి మనుషులకి కాదు ఏ ప్రాణికి హాని చేయకూడదనే మనసు ఉందా నీకు? అందరూ సమానమే అన్న మనసుందా? హ్యుమానిటీ
ఐ లివ్ ఫర్ హ్యూమానిటీకి ఏదైనా చేద్దామనే విలువలు ఉన్నాయా? వాల్యూస్, మోరల్స్, ఎనీథింగ్ యూ హ్యావ్, టెల్ మీ. ప్లీజ్ టెల్ మీ, డూ యూ హ్యావ్ ఎనీ మోరల్, వాల్యూస్, ఎనీథింగ్, ఎథిక్స్? అట్లీస్ట్ ఎథిక్స్ ఉన్నాయా నీకు? చెప్పు ముందు. ఇవి లేకుండా నువ్వు ఎలా డిజర్వ్ చేస్తున్నావు, నేను ఎలా డిజర్వ్ చేస్తున్నాను అంటే, నేనేం డిజర్వ్ చేస్తాను నీకెందుకు? నువ్వు ఏం డిజర్వ్ చేస్తున్నావు ముందు కనుక్కో. ఒక టైం నీకుందా వేరే వాడి మీద ఎనర్జీ పెట్టకుండా, వేరే వాడి మీద ధ్యాస లేకుండా, నీ మీద నీ పైన నువ్వు ధ్యాస ఎప్పుడైనా పెట్టుకున్నావా? నీకు తెలియడానికి పెట్టుకున్నావా? ఎప్పుడైనా తెలియడానికి నేనేంటనేది, నేనేంటి, నేను ఎందుకు వచ్చాను, ఎందుకు పుట్టాను, ఎక్కడ ఎందుకున్నాను, ఏం చేస్తున్నాను అన్నదన్నా తెలుసా నీకు? తెలియదు కదా. ముందది తెలుసుకో. నేను అర్హురాళ్ళ కాదా అనుకునే బదులు ముందది తెలుసుకో. నేను పెద్ద కాజ్ కోసం పుట్టాను, హ్యుమానిటీ కోసం పుట్టాను, ఏదైనా ఈ ప్రపంచానికి చేయడానికి పుట్టాను. వాట్ అబౌట్ యూ? యు ఆర్ ఆస్కింగ్ మీ వాట్ am I deserving or not? Yes, I deserve. అడుగుతుంటే తెలుస్తుంది ఎస్ ఐ డిజర్వ్ అని. ఇఫ్ యూ ఫీల్ కి నాకులాగా నువ్వు ఉండాలి అనుకున్నావు అనుకో ఏ రోజైనా, దట్ మీన్స్ ఐ డిజర్వ్ టు బీ. ఎస్ ఐ డిజర్వ్ టు బీ. ఓకే, గాట్ ఇట్? అర్థమైంది అనుకుంటా. ఇంకా ఏమనుందా? పైవాడు అంతా చూస్తున్నాడు ఇలాగా, నీ మొత్తం స్కాన్ చేస్తున్నాడు. ఇది నమ్మరోచ్. ఎందుకు నమ్మరోచ్ చెప్పండి. ఇది కథ జాగ్రత్త, అర్థమైందా?